హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శైలు అఫీషియల్. ఈరోజు అయితే కొబ్బరి కారం రెసిపీతో అయితే వచ్చానండి. ఏంటంటే కొబ్బరికాయలు అయితే ఎక్కువ కొడుతుంటాం కదా, అవన్నీ వేస్ట్ అయిపోతుంటాయి. అలా కాకుండా నేను మంచి రెసిపీ అయితే మీకు చెప్తున్నాను. ఏంటంటే నేను 2 కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి. అవి సన్నగా కట్ చేసేసుకొని వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఆరబెడుతున్నాను. ఎందుకంటే కొంచెం వాటర్ అది ఉంటాయి పోవడానికని. తర్వాత మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలు తీసేసుకొని సన్నగా కట్ చేసుకోండి. మనకి పౌడర్ అది చక్కగా అయిపోతుంది. మిక్సీ పట్టేటప్పుడు కూడా ఆపి పట్టండి, మనకి పౌడర్ కింద రావాలి కదా. ఇలా పౌడర్ పట్టుకున్న తర్వాత నేను ఓన్లీ ప్యాన్లో ఆయిల్ లేకుండా అలా ఫ్రై చేస్తున్నానండి. ఎక్సెస్ ఏమన్నా వాటర్ లాంటిది ఉంటే డ్రై అవ్వడానికి. ఇప్పుడు చూడండి పొడిగా అయిపోయిందిగా. ఇప్పుడు ఇంకా గ్యాస్ కట్టేసి నేను ఇందులోనే 2 కొబ్బరి ముక్కలకి 2 స్పూన్స్ పల్లీలు, 2 స్పూన్స్ నువ్వులు, 10 ఎల్లిపాయ రెవ్వలు, ఇంకా ఎండుమిర్చిలో 10, చింతపండు కొంచెం అండి అలా తీసేసుకొని అదే ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేశాను. అందులో కొంచెం పల్లీలు వేసి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందాక చూపెట్టాను కదా ఎండుమిరపకాయలు, శనగపప్పు, కొంచెం జీలకర్ర వేశాను, వెల్లుల్లి రెవ్వలు వేశాను. అందులోనే నేను కొంచెం అయితే పసుపు వేసానండి. అవి ఇంకా కొంచెం ఫ్రై అయ్యేదాకా వేపేసుకొని ఇంకా గ్యాస్ కట్టేసానండి. కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం ఫైన్ పౌడర్ కింద చేశాను. మళ్ళీ అదే ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ అండి. ఆయిల్ అయితే నేను ఎక్కువ యూజ్ చేయట్లేదు, ఎక్కువ అసలే. కొంచెం శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసి కొంచెం కరివేపాకు డ్రై అయ్యేలాగా వేపేసుకొని అందులోని మిక్సీకి వేసుకున్న పౌడర్ ఉందిగా అది కూడా వేసి ఒక 5 మినిట్స్ అలా వేపేసుకున్నానండి. ఫస్ట్ మనం కొబ్బరి తురుము పక్కన పెట్టేసుకున్నాం కదా ఫ్రై చేసి, అదే అయితే ఇందులో వేసేసుకున్నాను. నేను ఇంకా కొంచెం పసుపు, కారం, ఉప్పు, కొంచెం ధనియా పౌడర్ అయితే వేసేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేశానండి. ఎంత మంచి స్మెల్ వస్తుందో, ఆహా చాలా బాగుందండి. ఇంత మంచి రెసిపీని మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇది దోశలకి, ఇడ్లీకి, అన్నంలో కొంచెం వేసేసుకొని నెయ్యి వేసుకుంటే సూపర్గా ఉంటుందండి. అంత చక్కగా ఉంది, చాలా స్మెల్ బాగా వస్తుంది. ఇంత మంచి రెసిపీని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను కదా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.